తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. టైం 2 గంటల 24 నిమిషాలు. 2:24 హుయే హై. 2 2 కొట్టి బజ్నా అంటే కొట్టడం, బజ్కర్ అంటే కొట్టి అని అర్థం అనమాట. 2 కొట్టి 24 అంటే 24. 24 హుయే హై అయ్యాయి. నెక్స్ట్ ఇల్లు ఎలా ఉంది? ఘర్ ఇల్లు. కైసా హై ఎలా ఉంది? ఘర్ కైసా హై ఇల్లు ఎలా ఉంది? ఇల్లు బాగుంది. ఘర్ అచ్చా హై. ఘర్ ఇల్లు, అచ్చా హై బాగుంది. నెక్స్ట్ పుస్తకం ఎలా ఉంది? కితాబ్ పుస్తకం. కైసీ హై ఎలా ఉంది? కితాబ్ కైసీ హై పుస్తకం ఎలా ఉంది? పుస్తకం బాగుంది. కితాబ్ పుస్తకము. అచ్చీ హై బాగుంది. కితాబ్ అచ్చీ హై పుస్తకం బాగుంది. అక్కడ ఏమి ఉన్నది? వహా అంటే అక్కడ. ఓకే, క్యా అంటే ఏమిటి? హై అంటే ఉన్నది. వహా క్యా హై అక్కడ ఏమున్నది? అక్కడ కుక్క ఉన్నది. వహా అక్కడ. ఏక్ ఒక. కుత్తా అంటే కుక్క. కుత్తా హై కుక్క ఉన్నది. వహా ఏక్ కుత్తా హై అక్కడ ఒక కుక్క ఉన్నది. నెక్స్ట్ అక్కడ కుక్కలు ఉన్నాయి. వహా అక్కడ. కుత్తే అంటే కుక్కలు. కుత్తా అంటే ఒక కుక్క సింగులర్. కుత్తే అంటే కుక్కలు ప్లూరల్ అనమాట. ఓకే, వహా కుత్తే హే అక్కడ కుక్కలు ఉన్నాయి. నెక్స్ట్ సీత రామ్ ఎలా ఉన్నాడు? చూడండి, సీత రామ్ కైసా హై. రామ్ కైసా హై రామ్ ఎలా ఉన్నాడు? నెక్స్ట్ కీరా దోశ ఎంత? కీరా దోశ ఎంత? చూద్దాం. ఈ కీరా దోశ ఎంత అని అడగడానికి హిందీలో చాలా రకాలుగా అడగవచ్చు. చూడండి, ఇక్కడ ఖీరా ప్లేస్లో మీరు ఏదైనా కూరగాయ పేరు కానీ లేదన్నా ఏదో వస్తువు పేరు మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఖీరా కిత్నా హై, ఖీరా ఎంత? ఇది డైరెక్ట్ సెంటెన్స్. ఇది ఖీరా కిత్నా హై. ఖీరా కితనే కా హై ఇలా కూడా చెప్తుంటాం. ఖీరా కితనే కా హై. నెక్స్ట్ ఖీరే కా దామ్ క్యా హై. ఖీరే కా దామ్ క్యా హై దామ్ అంటే ధర. నెక్స్ట్ ఖీరా కైసే దే రహే హో ఎలా ఇస్తున్నావు? ఖీరా ఎలా ఇస్తున్నావు? ఓకే, ఖీరా కైసే దే రహే హో ఖీరా ఎలా ఇస్తున్నావు? ఖీరేకి కీమత్ క్యా హై. ఖీరా యొక్క వెల ఎంత అని అడుగుతున్నాం. ఖీరేకి కీమత్ క్యా హై ఖీరా వెల ఎంత అని అడుగుతున్నాం. నెక్స్ట్ ఖీరే కా మూల్య కితనా హై. ఖీరా ఆ మూల్య అన్న కూడా విలువ ధర అని అర్థం వస్తుంది అనమాట. మూల్య కితనా హై ఎంత? నెక్స్ట్ ఖీరా కితనే రూపాయే కా హై. ఖీరా ఎన్ని రూపాయలు అని అడుగుతున్నాం. కీరా దోశ 35 రూపాయలు. కీరా దోశ 35 రూపాయలు. దీనిని మీకు హిందీలో ఎలా చెప్పాలో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ షార్ట్స్ని దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.